హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ పాతూరి నాగమణి బ్లాగ్స్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియోలో బిగ్ అంజీర్ ప్లాంట్ గురించి, ఫ్రూట్ గురించి తెలుసుకున్నాము. ఇది మనకు ఆహారంగా ఎలా ఉపయోగపడుతుంది, మెడిసిన్గా ఎలా ఉపయోగపడుతుంది అన్నీ తెలుసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ చెట్టు యొక్క సైంటిఫిక్ నేమ్ ఫైకస్ క్యారికా. ఈ చెట్టు మొరేషియా ఫ్యామిలీకి చెందింది. ఈ చెట్టు డ్రైగా ఉండి, కొంచెం వేడిగా ఉండి, స్లైట్గా చల్లగా ఉండే ప్రదేశాల్లో బాగా పెరుగుతుంది. 4 to 9 meters హైట్ పెరుగుతుంది. హైట్ కంటే కూడా ఇది ఎక్కువగా విస్తరిస్తుంది. పెద్ద వృక్షంలాగా పెరుగుతుంది. అదిగండి చూడండి, ఈ చెట్టు దగ్గరికి వస్తే కాసేపు కూర్చోవాలనిపిస్తుంది. ఈ చెట్టు వెనకాతల బీరపాదులు, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, జీడి మామిడి చెట్లు అన్నీ ఉంటాయి. కాసేపు ఇక్కడ కూర్చొని చెట్టుని చూసి అన్నీ చూసుకొని వెళ్తుంటాము. అంజీరా ఫ్రూట్ ని ఇంగ్లీష్ లో ఫిగ్ అంటారు. ఇది మంచి ఆహారం, మెడిసిన్ గా కూడా ఉపయోగపడుతుంది. ఇది బ్లడ్ షుగర్ ని రెగ్యులేట్ చేస్తుంది. ఇట్ ఈస్ సోర్స్ ఆఫ్ కాల్షియం, ఎనర్జీ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వలన వ్యాధి నిరోధకత ఎక్కువగా ఉంటుంది. ఈ పండుకు గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండటం వలన డయాబెటిక్స్ కూడా దీన్ని ఆహారంగా తీసుకోవచ్చు. ఎంత బాగా వస్తున్నాయి. ఈ పండుకి మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువ. ఆకైతే ఈ విధంగా ఉంటుంది. ఈ చెట్టు యొక్క అన్ని పార్ట్స్ అంటే విత్తనాలు, పళ్ళు, బెరడు, ఆకులు, కొమ్మలు అండ్ దానిలో ఉండే లేటెక్స్ అన్నీ కూడా అన్నింటినీ కూడా చాలా మెడిసిన్స్ లో వాడతారు. దీన్ని ఈజిప్ట్, టర్కీ, మొరాకో, స్పెయిన్, ఇటలీ, గ్రీస్, కాలిఫోర్నియా అండ్ బ్రెజిల్ లో కూడా చాలా బాగా పండిస్తారు. అంజీర్లో తక్కువ ఫ్యాట్ ఉంటుంది, తక్కువ క్యాలరీస్ ఉంటుంది. ఎంత చూసినా ఈ చెట్టు వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావట్లేదండి. ఎందుకంటే చాలా రోజుల నుండి ఈ చెట్టు కాయట్లేదు అనుకున్నాము. ఒకసారి ఈ విధంగా ఇంత పెద్దగా వచ్చేవాటికి చాలా ఆనందంగా ఉంది. సహజ సిద్ధమైన ఎరువులు ఇస్తామండి, ఏ కెమికల్స్ వాడము. టైం టు టైం వాటర్ ఇస్తుంటాము, డ్రిప్ ఇరిగేషన్తో వాటర్ ఇస్తుంటాము. వాటర్ కూడా వేస్ట్ అవ్వకుండా. ఈ పెద్ద అంజీరా ఫ్రూట్ సైజు 13.75 నుండి 18 సెంటీమీటర్స్ డయామీటర్ వరకు కూడా ఉంటుంది. రోజుకి 2 నుండి 3 పీసెస్ తినొచ్చు. అంజీరా పచ్చిదైనా తినొచ్చు, కుక్ చేసి తినొచ్చు, పడుకునే ముందు గోరువెచ్చని పాలల్లో నానబెట్టి తినొచ్చు. ఇదిగోండి, ఆకైతే ఈ విధంగా ఉంటుంది. రాత్రిలో తింటే మంచిది. డైజెషన్ అండ్ మెటాబాలిజం ఇంప్రూవ్ చేస్తుంది. ఎముకలు, దంతాలు బలంగా పెరుగుతాయి. ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా తినొచ్చు. స్కిన్ తో సహా ఫిగ్ పూర్తిగా తినొచ్చు. నీటిలో నానబెట్టి తింటే ఎక్కువ లాభాలు. నీటిలో బాయిల్ చేయనవసరం లేదు. అంజీర్ ట్రీట్స్ sexual problems for men. One of the main benefits of anjeer for males is that it helps treat various sexual dysfunctions like sterility, stamina, and eradicate dysfunctions. Thank you for watching. ఇన్ని లాభాలున్న అంజీరా ఫ్రూట్ ఆహారంగా తీసుకుని మనం కూడా చాలా లాభాలు పొందుదాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.